ఆచరించవలసిన పూజ ఏంటనేది వీడియోలో చూద్దామండి. ముందుగా రేపు ఆదివారం హస్త నక్షత్రం రేపు ఉదయం 8 గంటల వరకే మాత్రమే ఉంది. ఆ టైంలో 8 లోపు మీరు పూజ అనేది ఆచరించాలి. ఇది ఒక తాంత్రిక పూజ అండి అని గురువుగారు చెప్పారు. ఇది ఉదయాన్నే 8 లోపే ఆచరించాలండి. మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనకి అరటినార వత్తులు కానీ లేదా జిల్లేడు వత్తులు, ఈ వత్తులను తీసుకోవాలండి. తీసుకొని అదేవిధంగా 2 నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి. దాంట్లోకి ఒక కడ్డీ, అంటే జిల్లేడిది ఒక కడ్డీ మనకి పూజా స్టోర్లలో దొరుకుతుందండి. పూజా స్టోర్లలో ఇది దొరుకుతుంది. పూజా స్టోర్లలో మనకి హోమద్రవ్యాలు ఉంటాయి కదా అండి, దాంట్లో అమ్ముతారు. కాబట్టి ఈ జిల్లేడు కడ్డీ, చిన్న కడ్డీ తీసుకోవచ్చు. ఈ జిల్లేడు కడ్డీ ఉంది కదా అండి, దాన్ని తీసుకున్న తర్వాత దానికి మనం కాటన్, అంటే మన దగ్గర ఉండే దూది బాగా చుట్టాలండి. చుట్టి దాన్ని బాగా ఆయిల్లో నానేలాగా ముంచాలి. మంచిగా నానబెట్టి, కుదిరితే శనివారం రోజు మీరు ఇది రెడీ చేసుకొని పెట్టుకోండి. బాగా నానిపోతుంది కడ్డీ అనేది. ఇలా నానబెట్టిన తర్వాత మనం ఇందాక వెలిగించుకున్నాం చూడండి నెయ్యి దీపాలు, ఆ నెయ్యి దీపాలకి ఈ కడ్డీకి అంతా హారతి కర్పూరం అనేది బాగా పెట్టాలండి. రుద్ది ఇలా పెట్టేసి దాన్ని నెయ్యి దీపాల ముందు వెలిగించుకోవాలి. కడ్డీని కాల్చేయాలండి. కాల్చిన తర్వాత దాన్ని తీసుకొని మనం గుమ్మం ముందు మనము దిష్టి తీయాలండి. 3 సార్లు దిష్టి తీసిన తర్వాత అపసవ్యాల 3, సవ్యాల 3, అంటే మొత్తం 6, 3 చొప్పున దిష్టి అనేది గుమ్మానికి తీసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టాలండి. అదంతా కాలిపోయి చల్లారిపోతుంది. చల్లారినాక బూడిద అవుతుంది కదా. బూడిద అయిన తర్వాత దానిపైన కొన్ని నీళ్లు చల్లి ఆ బూడిదని మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ బొట్టులాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉన్నా, లేకుంటే ఏదైనా తాంత్రిక పూజలు ఎవరైనా మన పైన ప్రయోగం చేస్తున్నారని డౌట్ అనిపించినా, లేదంటే మనకు నరఘోష ఇవన్నీ ఉంటాయి కదా అండి, ఇలాంటి ఏవి ఉన్నా రేపు ఆదివారం కాబట్టి ఆ 8 గంటల లోపు ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి వాటి వల్ల కూడా నష్టం అనేది జరగకుండా ఇది మనం ఇప్పుడు చెప్పిన పూజ అనేది మనకు ఉపయోగపడుతుంది. కుదిరితే అందరూ చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుదిరితే అందరూ ఇది చేసి చూడండి. మనకి చాలా ప్రశాంతత అనేది కలుగుతుంది.